హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. హాయ్. ఈ వీడియో అయితే సండే రోజు తీసిన వీడియో అండి. అంటే ఈ రోజు సండే అన్నమాట. అందుకే మా నాయుడు నేను చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. లాస్ట్ సండే వరకు కూడా కార్తీక మాసం ఉంది కదా, 1 month అసలు చికెన్ నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు, పిల్లలకు కూడా పెట్టలేదు. ఇంకా అలాగని లాస్ట్ వీక్ మా తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలు అయితే తినేశారు, మేము తినలేదు. ఇంకా అందుకే ఈ రోజు అయితే చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మా ఆయన ఏమో ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు, మార్నింగ్ షిఫ్ట్ అని. నాయుడు, చికెన్తో ఏం చెయ్యాలా? చికెన్ బిర్యానీ. అంత పెద్ద పెద్దవి చెప్పకండి, ఏమైనా చిన్నవి అంటే రైసా, బగారా అన్నమా? బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై, గ్రేవీ ఫ్రై. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. నో, చికెన్ అన్నము వండుకుందామా? బగారా రైస్ చికెన్ కర్రీ. అలాగైతే ఓకే, బగారా రైస్ అయితే ఓకే, కానీ మళ్ళా చికెన్ బిర్యానీలు? నో, చికెన్ గ్రేవీ ఫ్రై విత్ బగారా రైస్. చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, బగారా రైసా? చికెన్ గ్రేవీ ఫ్రై మమ్మీ. పూర్తిగా ఫ్రై అంటే డ్రై ఫ్రై లా ఉంటది. ఎవరికైనా ఆప్షన్స్ ఇస్తే అలాగ ఉంటది అనమాట పరిస్థితి. 100 ఆప్షన్లు చెప్తారు, నాకు నచ్చింది నేను వండుతా. మీరు ఆప్షన్స్ ఇచ్చిన నేను వండలేను. నో అయినా ఎస్ అయినా ఇంకా చేయలేమమ్మా. చికెన్ దమ్ బిర్యానీ ఇదంతా చాలా టైం ప్రాసెస్. ఏటినాడు అది? ప్యారెట్టా? ఎవరు, నువ్వే చేసావు కదా రాత్రా? నేను ఒక్కనే వేసేదంట. సూపర్ ఉంది. మా నాయుడు చూడండి, ప్యారెట్ సూపర్ గా వేసినాడు కదా. చూపిరా. ఇంక నేను మా నాయుడు చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మా బైక్ చూడండి, మా ఆయన చుట్టూ ప్లేస్ లేనట్టు తెచ్చి ఎరగలో పెడతారు. ఎన్నిసార్లు చెప్పినా వినరనమాట. ఏమంటే ఎందుకు మధ్యలో ఉంటే సేఫ్టీగా ఉంటుంది కదా అంటారు. సేఫ్టీ ఏమో తర్వాత సంగతి, కానీ అది తీసినప్పటికైతే నాకు సుక్కలు కనిపిస్తాయి ఆ లోపల నుంచి. ఒక్కోసారి అయితే మా స్కూటీ ఎక్కడుందో అని సెల్లరల్లా ఎతకాల్సి వస్తుంది. ఎక్కడైతే సేఫ్టీ ప్లేస్ ఉంటుందో ఆ ఎరకలో పెడతారు మా ఆయన. నాకు కోపం వస్తుంది ఒకసారి. అది ఎదుక్కునేసరికి నాకైతే 5 నిమిషాలు పడుతుంది అనమాట. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, కానీ లేకపోతే సండే రోజు చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా మా ఆయనే తీసుకొచ్చి ఇస్తారు, నేను వంట చేస్తాను. ఈసారి అయితే మా ఆయన లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. సండే రోజు కూడా ఆఫీస్ ఏటబ్బా అని మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా సాటర్డే సండే ఉంటుంది వీక్ ఆఫ్, కానీ ఈ ప్రాజెక్ట్లో మా ఆయనకేమో వీక్ మధ్యలో వీక్ ఆఫ్ ఇచ్చినారు. అంటే బుధవారము గురువారము వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ 2 రోజులే లీవ్ ఉంటుంది, అదే హాలిడే ఉంటుంది. సండే సాటర్డే ఎప్పటిలాగా ఆఫీస్ ఉంటుంది అనమాట. అందుకే ఇంకా మా ఆయన లేరు, నేనే వెళ్ళాల్సి వచ్చింది చికెన్ తేయడానికి. ఇంక చికెను దాంతోపాటు ఎగ్స్ కూడా కొనుక్కొని ఇంక రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మా పార్కులో చూడండి పిల్లలు ఫుల్గా ఆడుకుంటున్నారు. వెదర్ కూడా చాలా బాగుందనమాట. సండే రోజు అస్సలు ఎండే లేదు, అలాగని చలి కూడా లేదనమాట. మనకి ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ వల్ల ఏమో కానీ ఫుల్గా మబ్బులేసేసి క్లైమేట్ మాత్రం చాలా బాగుందనమాట. సండే రోజు అయితే ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి, ఎగ్స్ తెచ్చినాను కదా అవే ఉడికించేసి తినేసాము టిఫిన్కి. ఇంకా చికెన్కి ఏమో ఇక్కడ ఉప్పు, కారము, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపేసి మ్యారినేట్ చేసి ఉంచాను. మనం ఎప్పుడైనా చికెన్ వండాలనుకుంటే 1 గంట ముందు చికెన్కి ఉప్పు, కారము, పసుపు పట్టించేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకొని ఉంచుకుంటే మనం చికెన్ వండిన తర్వాత చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అనమాట ఆ పీసు. ఫస్ట్ అయితే బగారా అన్నం చేస్తున్నాను. బగారా అన్నం అంటే ఇంకేటో అనుకోగలరండి, ఏటి కాదు, కూరగాయ ముక్కలు ఏవి వేయకుండా చేసే బిర్యానీయే బగారా అన్నము. కూరగాయ ముక్కలన్నీ చేస్తే అది బిర్యానీ అవుతుంది. బగారా అన్నం అంటే తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంకా కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది. కుక్కర్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఓల్ గరం మసాలా దినుసులు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కాకపోతే నా దగ్గర కసూరి మేతి, కొత్తిమీర 2 లేవు, అందుకే పుదీనా వేసాను. ఇంకా అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల రైస్ చేశాను, అందుకే 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఈ వాటర్ క్వాంటిటీ మన రైస్ బట్టి చూసి పోసుకోవాలన్నమాట వాటరు. ఎందుకంటే కొందరు రైస్ తక్కువ వాటర్తోనే ఉడికిపోతాయి, కొందరు రైస్ అయితే ఎక్కువ వాటర్ పడుతుంది. మావైతే ఊరి నుంచి తెచ్చిన రైస్ కదా, అందుకే కరెక్ట్గా 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అందుకే నేను 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసాను. నీళ్లు పోసాక బియ్యం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ ఉంచితే రైస్ ఉడికిపోద్దండి. ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇక్కడేమో చికెన్ వండుతున్నాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కళాయి పెట్టానో.
మాకు కేజీ చికెన్ అయితే ఇందులో ఫ్రీగా ఉడుకుతుంది. ఇంకొకటి కూడా ఉంది కళాయి, కానీ అందులో కొంచెం టైట్గా ఉడుకుతుంది అనమాట. కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే బయటకు వచ్చేస్తాయి, పొంగిపోవడం గట్రా అలా అవుతుంది. అందుకే కిలో చికెన్ కాబట్టి ఇందులో వండుతున్నాను. ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ముందు మనం చికెన్ ఏమో మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. చాలా మంది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాని పచ్చివాసన పోయేదాకా వేపిస్తారు కదా. నేను మాత్రం అలా కాకుండా చికెన్ వేసిన తర్వాత డైరెక్ట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలా అయితే చికెన్ కి మంచి టేస్ట్ వస్తుంది. నేనేమో వంటగదిలో వంట చేసుకుంటుంటే మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. వాళ్ళు ఏదో చదివేస్తానని మాత్రం అనుకోకండి, చక్కగా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినుకుంటున్నారు. ఎప్పుడు సండే వచ్చిందంటే చాలు తెల్లారికి బుక్కులు తీసేసి హాల్ మొత్తం పరిచేస్తారు. ఎవరైనా చూస్తే ఏటి పిల్లలు ఎప్పుడు చదువుకుని ఉంటారు అనిపిస్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అడుగుతారు, ఎప్పుడు చూసినా బుక్కులు తీసుకుని ఉంటారు ఏంటి, మీ అమ్మ మీకు రెస్ట్ ఇవ్వదా అని అంటారు. కానీ నిజం చెప్పాలంటే మా వాళ్ళు సండే పొద్దున్నకే బుక్కులు తీసేసి హోంవర్క్లు ఏవి ఇచ్చినారో అవన్నీ చేసేస్తారు. ఇంక రోజల్లా ఆడుకోవచ్చు కదా అని చెప్పి పొద్దున్నకే బుక్కులు తీసి పరిచేస్తారు అనమాట. మధ్యాహ్నము లంచ్ అయ్యేదాకా ఆ బుక్కులు అలాగే హాల్లో ఉంటాయి. కాసేపు చదువుతారు, కాసేపు ఆడుకుంటారు. బుక్కులు మాత్రం మూసేసి లోపల పెట్టరు అనమాట. అందుకే చూసిన వాళ్ళకి ఎప్పుడు బుక్కులు తీసే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఇక్కడ చికెన్ దగ్గరకు వస్తే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపి మూత పెట్టి దాని వాటర్ అంతా పోయేదాకా వేపుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం కారము, పసుపు, మసాలా వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలన్నమాట. చికెన్ కి కొంచెం ఎక్కువ వాటర్ పోసినా ఏం కాదు, కొంచెం మెత్తగా ఉడుకుతాయి ముక్కలు, జ్యూసీగా ఉంటాయి. అందులోనూ బగారా అన్నం చేసినాం కాబట్టి అందులోనికి గ్రేవీ చాలా కావాలి కదా, అందుకని నేను ఎక్కువ వాటర్ పోసాను. వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి నేను ఆల్రెడీ ఉడికించేసిన తర్వాత మూత తీసాను. మూత తీసేసరికి స్మెల్ వస్తుంది కదా, సూపర్ ఉందనమాట. ఇంకా ఉప్పు కారం అంతా చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఉప్పు కారం చూసాను. ఉప్పు సరిపోకపోతే వేసాను కూడా. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికినాయి. అసలే 1 మంత్ నుంచి చికెన్ తినట్లేదు, ఆ స్మెల్కే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇంకా ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్ లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చికెన్ అద్దరిపోద్ది. చాలా మంది కొత్తిమీర వేసుకుంటారు కానీ చికెన్లో లాస్ట్లో కరివేపాకు వేయరు కదా, మనం చాలా మందికి అలవాటు ఉండదు. కానీ కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటే చికెన్ అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడైతే బగారా రైస్ కూడా ఉడికిపోయిందండి. చూడండి నేనైతే ఊరు నుంచి తెచ్చిన రైస్ కదా, 1-2 గ్లాసులు వేస్తే మంచిగా పొడి పొడిగా వచ్చింది రైస్. వేడి వేడి బగారా అన్నంలో వేడి వేడి చికెన్ కొంచెం గ్రేవీ వేసుకొని ఒక ఆనియన్ నంచుకొని తింటుంటే ఉంటది అసలు స్వర్గం అనమాట. నాకైతే ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా అది చూస్తే నోరు ఊరుతుంది అనమాట. అంత బాగొచ్చింది ఆ రోజు. అసలు చికెన్ ఏంటి బాగా రాకపోవడం ఏంటి, చికెన్ ఎలా వండినా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడు వండితే ఇలాగే వండుతాను అనమాట చికెన్. ఒక్కొక్కసారి దమ్ బిర్యానీ కూడా చేస్తాను. ఇంకా ఆ రోజు దమ్ బిర్యానీ చేసినంత టైం లేదు, ఇంకా అందుకే బగారా రైస్ చేస్తాను సింపుల్ గా. మా నాయుడు కూడా అమ్మ నాకు ముద్ద పెట్టు అంటున్నాడు, ఇంక వాడికి కూడా పెట్టాను. చెప్పాను కదా చాలా సార్లు చెప్తూనే ఉంటాను. మా నాయుడు అయితే అది బాగున్నా బాగలేకపోయినా వీడియో అంటే చాలు సూపర్ ఉందంటాడు. అలాగని ఆ రోజు చికెన్ బాగాలేదు అని కాదు, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. చికెన్ అయితే చాలా బాగా వచ్చింది. జనరల్ గా చెప్పాలంటే చికెన్ దమ్ బిర్యానీ ఎన్ని రకాల చికెన్ బిర్యానీలు ఉన్నా బగారా రైస్ తోటి చికెన్ గ్రేవీ కర్రీ అల్టిమేట్. అసలుకి నాకైతే చికెన్ బిర్యానీస్ కంటే కూడా బగారా అన్నం తోటి ఈ చికెన్ కాంబినేషన్ చాలా ఇష్టము, చాలా బాగుంటది కూడా. అలాగని చికెన్ బిర్యానీ బాగోదా అంటే దేని టేస్ట్ దాందని. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీస్ లో ఈ బగారా అన్నము ఈ చికెన్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. ఇంకా టేస్ట్ చేసడం అయిపోయిన తర్వాత ఇంక ఫుల్గా తినకుండా ఉండలేం కదా, అందుకే టీవీ చూస్తూ ప్రశాంతంగా తినేసాము. తినేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి మా పిల్లలు చూడండి బయట దుకాణం పెట్టారు. ఎప్పుడు సండే వచ్చినా హాలిడేస్ వచ్చినా లోపల ఆడినంతసేపు ఆడతారు, తర్వాత ఇలా బయట చేపలు దిండ్లు అవి వేసుకొని చక్కగా ఆడుకుంటారు అనమాట. నేను ఇక్కడ పిల్లల బట్టలు ఆరేస్తున్నాను, యూనిఫామ్స్ ఎండ వస్తుంది కదా అని చెప్పి ఆ గోడ మీద వేసాను. పొద్దున్న ఎప్పుడో వేసాను వాషింగ్ మెషిన్ కి, ఈ చికెన్ గోల్లో పడి అసలు ఆరేయడమే మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పి అప్పుడు ఆరేసాను.
తర్వాత ఇక్కడేమో ఆకుకూర విత్తనాలు వేద్దామని చెప్పి దవ్వుతున్నాను. ఇంతకు ముందు బచ్చల కూర వేసాను అని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడేమో పాలకూర బచ్చల కూర రెండు కలిపి వేద్దామని చెప్పి ఇక్కడ దవ్వుతున్నాను అనమాట. ఈ బకెట్లో కుండీలో ఇక్కడ రెండు కలిపి వేస్తున్నాను. ఇంతకు ముందేమో కొంచెం విత్తనాలు వేస్తే ఒక పూటకు కూడా రాలేదు ఆ కూర, అందుకని చెప్పి ఈసారి 2 ప్యాకెట్లు కలిపి వేసేస్తున్నాను. ఒకటేమో బచ్చల కూర, ఒకటి పాలకూర. అందుకే ఈసారి ఎంత వస్తే అంత రాని అని చెప్పి 2 ప్యాకెట్లు వేస్తాను. ఇంకా ఎక్కువ రోజులుంటే ఆ విత్తనాలు మొలకలు కూడా రావు కదా. ఆల్రెడీ 3-4 నెలలు అయిపోతుంది ఆ విత్తనాలు తెచ్చి. అప్పుడు ఎప్పుడో వేసాను పాలకూర, ఒకసారి బచ్చల కూర వేసాను, ఇంకా మిగిలిపోయినవేమో ఇప్పుడు వేసాను. విత్తనాలు వేసేసిన తర్వాత దానిపైన కొంచెం మట్టి పోసాను ఎక్స్ట్రాగా. ఇంతకు ముందు కుండీలో సగం వరకే మట్టి పోసాను, ఇంక విత్తనాలు వేసిన తర్వాత ఇంకొంచెం మట్టి ఉంటే దానిపైన వేసాను అనమాట. ఇక్కడ తమలపాకు ఆకులు చూడండి ఎండకి ఎంత అందంగా మెరుస్తున్నాయి కదా. ఇంతకు ముందు కూడా తమలపాకు మొక్క తెచ్చి పెట్టాను, ఊరు నుంచే తెచ్చాను, కానీ అది పెరగలేదు, చచ్చిపోయింది. లాస్ట్ టైం పెట్టిన తమలపాకుల మొక్కలు మాత్రం బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ చామంతి మొక్కలు కూడా చూడండి ఫుల్గా పూలు పూస్తున్నాయి. మీరు అనుకుంటారేమో ఎన్ని వీడియోలో చూపిస్తావమ్మా ఆ చామంతి పువ్వులు అని. నాకైతే ఎంత చూపించినా నాకు తనివి తీరడం లేదు, అంత అందంగా ఉన్నాయి, మంచిగా హెల్దీగా పూస్తున్నాయి అన్నమాట పువ్వులు. రోజుకి ఒక్కసారైనా వెళ్ళి ఒక ½ an hour ఆ మొక్కల దగ్గర అలా గడుపుతాను. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా, మనసులో ఎంత బాధ అనిపించినా ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులు చూస్తే అలాగా బాధ అంతా మర్చిపోతాము. నాకనే కాదండి, మనలో ఎవరికైనా సరే కొంచెము స్ట్రెస్ అనిపించినా, లోన్లీనెస్ ఫీలింగ్ వచ్చినా అలా మొక్కల దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే పచ్చగా మొక్కలున్న ఒక పార్కులో వెళ్ళి ఒక అరగంట సేపు స్పెండ్ చేసి వచ్చినా మన స్ట్రెస్ అంతా పోయి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. నిజంగండి ఇది ఒక నేచర్ థెరపీ లాగా పనిచేస్తుంది. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా అలా మొక్కల దగ్గర ఒక ½ an hour స్పెండ్ చేసి రండి, మీకే అర్థమవుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకొకసారి చెప్పాలనిపించింది అందుకే చెప్పాను. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టుకొని అలా బయట మా ఫ్రెండ్స్ తోని మాట్లాడుకుంటూ తాగాను. ఎంత పని ఉన్నా గానీ మా ఫ్రెండ్స్ తోని ఒక అరగంట మాట్లాడాలి, అది కూడా నా తరపున ఒక నేచర్ థెరపీ లాంటిదే. మా ఫ్రెండ్స్ తోని మాట్లాడడం కూడా ఎంత బాధ అనిపించినా వాళ్ళతోని పంచుకొని ఆ అరగంట మాట్లాడితే ఇంక మనసు తేలికైపోద్ది. అందుకే ఎన్ని పనులున్నా ఒక ½ an hour మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటాం, ముచ్చట్లు వేసుకుంటాము. టీ తాగేసిన తర్వాత మధ్యాహ్నం తిన్నివి వండినవి అన్ని షింకుడు గిన్నెలు ఉండేవి, అవన్నీ తోమేశాను. లాస్ట్కి ఇగోండి స్టవ్ ఒకటి మిగిలింది. నేనైతే వారానికి ఒకసారి స్టవ్ ఇలా ఫుల్గా నీళ్ళు పోసి మరీ కడిగేస్తాను. కొంచెం నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో గట్టిగా తోమేసి ఇంక వాటర్ పోసి ఫుల్ కడిగేస్తాను, స్నానం చేయించేస్తాను అనమాట స్టవ్కి వారానికి ఒకసారి. తర్వాత కిచెన్ దగ్గర ఇలాగా చెత్త కోసం ఒక డబ్బా పెడతానండి. మన బిర్యానీ పార్సిల్స్ వస్తాయి కదా డబ్బా, ఆ డబ్బా పెట్టేసి దాని మీద ఇలా కవర్ వేస్తాను. ఆ కవర్ నిండిపోయిన తర్వాత తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను. అంతేగాని డస్ట్బిన్ తీసుకొచ్చి నేను కిచెన్ లో పెట్టను. అందుకే నేనైతే కవర్లు ఏవి పడకుండా దాచి పెడతాను. ఏవైనా ఫ్రూట్స్ గట్రా కొంటాం కదా, అలాంటప్పుడు కవర్స్ వస్తే అవి దాచి పెడతాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా మిల్కీ వచ్చింది, 2 పిలకలు వేసుకొని ఎంత క్యూట్ గా ఉందో కదా. లిప్స్టిక్ కూడా వేసుకుందట, అదే చూపిస్తుంది. వీడియో తీస్తాను మిల్కీ అంటే వద్దా అంటే అని అటు ఇటు దాగుడు మూతలు ఆడుతుంది చూడండి. ఇక్కడ ఈ సెటప్ చూసి ఏడ్ చేస్తుందబ్బా అని అనుకోకండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఏదో మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదో అని చెప్పి తెగ రీల్స్ వస్తున్నాయి. సరే అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే కదా అని చెప్పి చేద్దామని ట్రై చేశాను. దానికోసమేమో ఎలోవేరా జెల్ కావాలట, కానీ నేను మా ఇంట్లో ఎలోవేరా మొక్క ఉంటుంది కదా కలబంద మొక్క, దానిదేమో ఒక కొమ్మ తీసేసి అందు లోపల గుజ్జు తీసేసి మిక్సీలో వేసాను. కాకపోతే అది జ్యూస్ లాగా వచ్చింది, క్రీమీగా జెల్ లాగా రాలేదు. ఆ ఎలోవేరా జ్యూస్నే వాడేశాను. 1 స్పూను ఎలోవేరా జ్యూస్, 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ ఏమో రోజ్ వాటర్, 1 స్పూన్ ఏమో రైస్ వాటర్, అంటే రైస్ నానబెడితే వచ్చిన వాటర్ అనమాట. వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఎలోవేరా ఆ జ్యూస్ అన్నది ఇవన్నిటితోటి కూడా కలవలేదు. చాలా సేపు అలాగా మిక్స్ చేసాను స్పూన్ తోటి, అప్పుడు బాగా కలిసింది. ఇంకా ఫేస్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకున్నాను. చాలా బాగుందనమాట. జనరల్గా నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకుని పోతే పొద్దున్నకి ఫ్రెష్గా ఉంటుంది ఫేస్.
కానీ వీడియోలో చూపించాలని నేను అది చేసిన వెంటనే రాసేసాను. ఇంకా మిగిలిందేమో ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలి. నేనేమో బయట వదిలేసాను. రైస్ వాటర్ ఉండడం వల్ల కొంచెం స్మెల్ వచ్చింది, కానీ కొంచెము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది వాడిన తర్వాత చెప్తున్నాను, ఇదైతే ఫేస్ కి చాలా బాగుందండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు లంచ్ బాక్సులకు కావాలని ముందు రోజు నైటే కట్ చేస్తున్నాను. ఇంక ఇదేమో గ్లాస్ తో కట్ చేశాను. చాలా మంది క్యాబేజీ గ్లాస్ తో టకా కట్ చేసేస్తారు. నేను కూడా ట్రై చేశాను కానీ రాలేదు. లాస్ట్ కి కత్తిపేట తీసి టకా కట్ చేస్తాను అనమాట, టీవీ చూసుకుంటూ. ఎక్కడ చేయి తెగిపోద్దని కూడా చూడకుండా టీవీ దుక్కు చూసుకొని కట్ చేస్తాను. ఇందాక మొహానికి రాశాను కదా ఆ జెల్, అదేమో ఆరింది. స్కిన్ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇదేనండి సండే రోజు వ్లాగ్ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.